నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో శనగపప్పు సొరకాయ ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో శనగపప్పు వేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వాడుతున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొంచెం చిటపటమన్న తర్వాత నేను 2 చిన్న సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఇవి కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ నేను పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలి. ఇవి మగ్గేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మగ్గించుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను జారులో కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే పొట్టు తీయకుండా కొన్ని వెల్లుల్లి వేసుకొని మిక్సీకి వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని సొరకాయ ముక్కల్లో వేసి అంతా కలిసే విధంగా కలుపుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు కర్రీ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.